అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 22 మార్చ్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Let ABC be a right triangle in which angle B is 90 degree. Angle ACB is equal to 30 degree and AB is equal to 5 centimeter. Find the value of AC plus BC. సో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం మనం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని. ఓకే, సో ఇక్కడ యాంగిల్ బి అనేది 90 డిగ్రీ అన్నారు కదా. సో ఈ యాంగిల్ బి అని అనుకుంటే ఇక్కడ ఏ అండ్ సి. యాంగిల్ బి 90, యాంగిల్ ఏసీబి 30 అన్నారు. సో ఈ యాంగిల్ మనకి 30 వచ్చింది. సో రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది, 60 డిగ్రీకి ఈక్వల్గా ఉంటుంది. సో ఒక ట్రయాంగిల్లో 30, 60, 90 ఉంటే మనకి లైన్ రేషియోస్ ఎలా ఉంటాయి, 30 డిగ్రీ ఆపోజిట్ లైన్ ఏబీ దగ్గర 1 యూనిట్ ఉంటే 60 డిగ్రీ ఆపోజిట్ బీసీ ఉంది. ఈ బీసీ లెంత్ అనేది 3 యూనిట్స్ ఉంటుంది. అండ్ 90 డిగ్రీ ఆపోజిట్ ఏసీ ఉంది కాబట్టి ఏసీ లెంత్ వచ్చేసి 2 యూనిట్స్ ఉంటుంది. నా ఇందులో నుంచి మనకి ఏబీ వాల్యూ 5 సెంటీమీటర్స్ అన్నారు. సో 1 యూనిట్ అనేది 5 సెంటీమీటర్స్కి ఈక్వల్ అవుతుంటే మనకు కావాల్సింది ఏసీ ప్లస్ బీసీ. సో 2 యూనిట్స్ ఏమవుతుంది ఇక్కడ నుంచి 10 సెంటీమీటర్స్. 3 యూనిట్స్ అంటే 1 యూనిట్ 5 సెంటీమీటర్స్ అయినప్పుడు 3 యూనిట్స్ వచ్చే √3 యూనిట్స్ అనేది 5√3కి ఈక్వల్ అవుతుంది. సో ఏసీ ప్లస్ బీసీ అంటే 10 + 5√3. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, the ratio of ages of two persons P and Q is 3:4. After 6 years, their age ratio will become 4:5. What is the current age of P? So, age ratios P and Q ది 3:4 అన్నారు. సో PQ ఏజ్ రేషియో 3:4. ఇది ప్రెజెంట్ అనమాట. ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ 6 ఇయర్స్ 4:5 రేషియోలోకి ఏజ్ రేషియో ఉంటుంది. సో అంటే ఇక్కడ చూడండి ఏజ్ గ్యాప్ కాన్స్టెంట్గా ఉందా, 3 నుంచి 4 యూనిట్స్ అంటే 1 యూనిట్ అండ్ 4 and 5 అంటే ఏజ్ గ్యాప్ ఎలా ఉంది, వీళ్ళిద్దరి మధ్యన 1 యూనిట్ ఈక్వల్గానే ఉంది. సో ఈక్వల్గానే ఉంది కాబట్టి 3 యూనిట్స్ నుంచి 4 యూనిట్స్ పీ ఏజ్ ఇంక్రీజ్ అవ్వడానికి, 1 యూనిట్ ఇంక్రీజ్ అవ్వడానికి 6 ఇయర్స్ టైం పట్టింది. మనల్ని అడుగుతుంది వాట్ ఈస్ ద కరెంట్ ఏజ్ ఆఫ్ పీ. సో పీ ప్రెజెంట్ ఏజ్ 3 యూనిట్స్ అనుకున్నాం. 1 యూనిట్ 6 ఇయర్స్ అయితే 3 యూనిట్స్ ఏమవుతుంది, 3 × 6 18 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ ఏ. Let C be a circle with center O and AB, a minor arc of C. Let S be a point on the minor arc AB. If AB subtends an angle of 120 degree at O, find the measure of angle ASB. Very very good question. కాన్సెప్ట్ని నేర్చుకోవచ్చు ఇక్కడ మనం. ఫస్ట్ ఒక సర్కిల్ సిని డ్రా చేద్దాం విత్ సెంటర్ O అన్నారు. ఇప్పుడు ఒక మైనర్ ఆర్క్, సో ఇది మనకి మైనర్ ఆర్క్ అవుతుంది. ఇక్కడ ఏబి మార్క్ చేసాం. నెక్స్ట్ ఏమన్నారు, ఈ మైనర్ ఆర్క్ మీద పాయింట్ ఎస్ని మార్క్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ ఏబి సబ్టెండ్స్ అన్ యాంగిల్ ఆఫ్ 120 ఓ అంటే ఏంది, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కదా. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్లో ఈ ఏబి లైన్ అనేది 120 డిగ్రీ యాంగిల్ని ఫామ్ చేస్తుంటే యాంగిల్ ఎస్ దగ్గర ఈ ఏబి అనేది ఎంత యాంగిల్ని ఫామ్ చేసిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలన్నమాట. సెంటర్ మీద యాంగిల్ 120 డిగ్రీ ఫామ్ అవుతుంటే సేమ్ లైన్ ఏబి అనేది సర్కంఫరెన్స్ మీద ఎంత ఫామ్ అవుతుంది, సెంటర్ కన్నా హాఫ్ ఆఫ్ ద యాంగిల్. సో ఇక్కడ మనకి 120 సెంటర్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఇందులో హాఫ్ అంటే 60 డిగ్రీ. సో 60 డిగ్రీ యాంగిల్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఈ అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఈ క్వాడ్రిలాటరల్ AEBS అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఉందా. సో సైక్లిక్ క్వాడ్రిలాటరల్లో మనకి ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180 డిగ్రీకి ఈక్వల్గా ఉండాలి. ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ యాంగిల్ ఈ అండ్ ఎస్ అనేవి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ ఆల్రెడీ 60 ఉంది. సో అప్పుడు యాంగిల్ ఎస్ ఏమవుతుంది, యాంగిల్ ఎస్ వచ్చేసి 120 డిగ్రీకి ఈక్వల్ ఉంటుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, a shopkeeper marks the price of an article 100% above its cost price. What percentage of discount should he offer on the market price to earn a profit of 88%?
సో షాప్ కీపర్ 100% అబోవ్ కాస్ట్ ప్రైస్ కన్నా 100% అబోవ్ మార్క్ చేసి ఉంచారు. సపోజ్ కాస్ట్ ప్రైస్ 100 అని చెప్పి తీసుకుంటే మార్కెట్ ప్రైస్ 100% అబోవ్, 100కి 100 యాడ్ చేస్తే ఎంత 200 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు అతనికి ప్రాఫిట్ 88% వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయి ఉండిద్ది, కాస్ట్ ప్రైస్ 100 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 188 అయితేనే కదా ప్రాఫిట్ 88 వచ్చేది. సో ఇప్పుడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీదే కాబట్టి ఇచ్చేది. ఎంత తగ్గింది, 200 నుంచి 188కి వచ్చిందంటే 12 యూనిట్స్ తగ్గింది. ఎంత మీద, 200 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100, 100 వన్స్ 100 టూస్, 2 వన్స్ 2 6. సో 6% డిస్కౌంట్ ఇచ్చారు. ఆప్షన్ డి. నెక్స్ట్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూస్ ఆఫ్ m ఫర్ విచ్ 2m ఈక్వల్ టు 5√m మైనస్ 2. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూస్ ఆఫ్ m అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం, √m ఉంది కదా, ఈ √mని x అని చెప్పి తీసుకుందాం. సో m అంటే ఏమవుతుంది, x² ఈక్వల్ అవుతుంది కదా. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2m అంటే 2x², 5√m ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుందా. సో మైనస్ 5x మైనస్ కాస్త ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో +2 ఈక్వల్ టు 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. సో 2 × 2 అంటే 4, 4x² ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఇప్పుడు మనకి -4 -1. సో ఇక్కడ x ఫ్యాక్టర్స్ -4 -1 అని వచ్చింది. అంటే రూట్స్ ఏమవుతాయి, x రూట్స్ వచ్చేసి +4 +1. ఇక్కడ x² బిఫోర్ 2 ఉంది కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 2, 1/2 అనేవి x రూట్స్ వచ్చినాయి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనము. సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ x ఈక్వల్ టు √m కదా. సో x వాల్యూ 2, m ఏమొస్తుంది ఫస్ట్, ఇక్కడ నుంచి m x వాల్యూ మనం 2 అని సబ్స్టిట్యూట్ చేస్తే m వచ్చేసి 4 అవుతుందా. నెక్స్ట్ x వాల్యూ 1/2 అని తీసుకుంటే m ఏమవుతుంది, 1/4 వస్తుంది. సో డిఫరెన్స్ కావాలి, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అంటే 4 - 1/4. 4 × 4 అంటే 16 - 1 అంటే 15/4 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ బి. అర్థమైంది కదా. నెక్స్ట్, 100 men have provisions for 26 days. If 48 men live, for how many days will the same provisions last for the రిమైనింగ్ మెన్. సో 100 మెన్స్కి 26 డేస్ సరిపడే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 48 మెంబర్స్ వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, 52 మెంబర్స్ కదా. వాళ్ళ ప్రొవిజన్స్ ఎన్ని డేస్ యూస్ చేసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, 100 మెంబర్స్ కలిసి 26 డేస్ యూస్ చేసుకునేవి ఇప్పుడు 52 మెంబర్స్ x డేస్ యూస్ చేసుకుంటారు. 26 × 2 అంటే 52, 2 × 5 2 × 50 అంటే 100 కదా. సో x వాల్యూ, సో 50 డేస్ యూస్ చేసుకుంటారు. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఇక్కడ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, x వాల్యూ 5/2, y 1, z 3/2 అని ఉంది. మనం x అండ్ yని సబ్స్టిట్యూట్ చేసి z 3/2 వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో అన్నిటికన్నా సింపుల్గా ఉంది ఈ ఈక్వేషన్ కదా. సో x + y - z = 0. సో ఇక్కడ -z ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. x + y యాడ్ చేస్తే మనకి z రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది, x 5/2 + y 1, రెండింటిని యాడ్ చేస్తే 2 × 1 అంటే 2, 5 + 2 అంటే ఎంత 7. సో ఇక్కడ మనకి 7/2 వస్తుంది. అంటే ఆప్షన్ ఏ అనేది ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఆప్షన్ 3/2 అని ఉందా. సో x 3/2 + y అంటే 1, రెండింటిని యాడ్ చేస్తే 2 1s 2, 3 + 2 అంటే 5. సో ఇక్కడ మనకి 5/2 వస్తుంది. ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. బట్ ఆప్షన్ సి చూడండి, z వాల్యూ ఈక్వల్గానే ఉంది 5/2, x వాల్యూ ఏమో 1 వచ్చింది, y వాల్యూ 3/2. అంటే జస్ట్ ఇంటర్చేంజ్ అయినాయి. అంటే ఇప్పుడు మనము ఆప్షన్ సిని సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఈ ఈక్వేషన్లో వ్యాలిడ్ అయింది. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూద్దామా. ఇప్పుడు x 1 తీసుకుందాము, y 3/2 అని చెప్పి తీసుకుంటే 2 1s 2 + 3 అంటే 5. సో ఇక్కడ కూడా 5/2 వస్తుంది కదా, వ్యాలిడ్ అవుతుంది కదా. అంటే మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి అయినా అవుతుంది లేదా ఆప్షన్ సి అయినా అవుతుంది అనమాట. ఈ రెండిట్లో మనం ఏది మన ఆన్సర్ అని చెప్పి డిసైడ్ చేయడానికి ఇంకో ఈక్వేషన్ని తీసుకుందాం. ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే 2x - y
ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ బిని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ అంటే 3/2 కదా, సో 2 ఇంటూ 3/2 మైనస్ వై అంటే 1 ప్లస్ జెడ్ అంటే 5/2 ఈక్వల్ టు 3. సో ఈ టూ క్యాన్సిల్, 3 మైనస్ 1 అంటే ఎంత 2. సో 5/2 2 ప్లస్ 5/2 అనేది మనకి ఎంత వస్తుంది 9/2 వస్తుంది. 9/2 అనేది 3కి ఈక్వల్ కాదు కదా, సో ఆప్షన్ సినే మన ఆన్సర్ అయితే. ఒకసారి చెక్ చేసి చూద్దామా. సో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, 2 ఇంటూ 1 అంటే 2 మైనస్ 3/2 ప్లస్ 5/2 ఈక్వల్ టు 3. సో 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 3 అంటే ఎంత 1 1 ప్లస్ 5 అంటే ఎంత 6 6 డివైడెడ్ బై 2 2 1s 2 3s. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో కొన్నిసార్లు మనకి 2 ఆప్షన్స్ కూడా వ్యాలిడ్ అవుతుంది. ఇంకొక ఈక్వేషన్ని తీసుకొని చెక్ చేసి మీరు ఆన్సర్ని మార్చేయండి ఎగ్జామ్లో. ఓకేనా. నెక్స్ట్, 2 pipes can fill a tank in 24 minutes and 36 minutes respectively. A third pipe can empty it in 18 minutes. If all 3 pipes are opened together, how long will it take to fill the tank? సో 2 ఫిల్లింగ్ పైప్స్, ఒకటి వచ్చేసి 24 మినిట్స్లో ఫిల్ చేస్తుంటే ఇంకోటి 36 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. థర్డ్ పైప్ వచ్చేసి ఎంటీ చేసేది 18 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. సో ఎల్సిఎం తీసుకుంటే 24, 36 అండ్ 18కి. ఇప్పుడు చూడండి అన్నిటికన్నా బిగ్ వాల్యూ ఉంది 36 కదా, 36ని 24 కానీ 18 కానీ డివైడ్ చేయలేదు. సో నెక్స్ట్ మల్టిపుల్కి వెళ్ళాలి, అప్పుడు ఎంత వస్తుంది 72. సో 72ని 24 డివైడ్ చేసిద్దాం, 24 ఇంటూ 3 18 ఇంటూ 4 అంటే 72. సో ఇక్కడ ఎల్సిఎం 72 వస్తుంది. 24 ఇంటూ 3 36 ఇంటూ 2 అండ్ 18 ఇంటూ 4 ఈ 72. ఓకేనా. ఇలా ఎల్సిఎం తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట మనకి. నౌ ఎల్సిఎం 72 అంటే టోటల్ వర్క్ 72. ఆల్ 3 పైప్స్ వర్క్ టుగెదర్, మొత్తం 3 పైప్స్ ఒకేసారి వర్క్ చేస్తుంటే ఎంత టైం పడుతుంది. సో ఇది ఎంటీ చేసే పైప్ కదా, ఎఫిషియన్సీ నెగటివ్ అవుతుంది. 3 + 2 అంటే 5, 5 - 4 అంటే 1. సో 1 యూనిట్ ఎఫిషియన్సీతో 72 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 72 మినిట్స్ టైం పట్టింది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, కన్వర్ట్ ద రికరింగ్ డెసిమల్ ఇంటూ ఏ సింపుల్ ఫ్రాక్షన్. సో ఇక్కడ 6 మీద బార్ ఉంది కాబట్టి టోటల్ వాల్యూ ఎంత ఉంది ఫస్ట్ 26, బార్ లేకుండా ఎంత ఉంది 2 ఉంది, డివైడెడ్ బై పాయింట్ తర్వాత 1 డిజిట్ మీద బార్ ఉంది, పాయింట్ తర్వాత 1 డిజిట్ మీద బార్ లేదు. సో అందుకని 1 × 0. 26 - 2 అంటే 24 డివైడెడ్ బై 90. సో ఇప్పుడు 6 4s is 24, 6 × 15 అంటే 90. సో 4/15 ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the standard deviation of 7 consecutive integers with mean 0 is. సో స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 7 consecutive integers మీన్ 0 అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. మీన్ 0 అంటే ఏంటి, మిడిల్ వాల్యూ ఫస్ట్ మనం 0 తీసుకుంటే ఇప్పుడు 7 consecutive integers అన్నారు. సో 0 నుంచి 0 అనేది మిడిల్ వాల్యూ. సో ఈ సైడ్ 3 వాల్యూస్, ఈ సైడ్ 3 వాల్యూస్ రావాలి కదా. సో 0 తర్వాత నెక్స్ట్ వచ్చేది 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. 0 కన్నా బిఫోర్ వచ్చేది -1, -2 అండ్ -3. సో ఇప్పుడు 7 consecutive integers వచ్చినాయి కదా, మీన్ 0 అన్నారు. స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంది, √(x - x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. ఇక్కడ n అంటే 7 అని చెప్పి మనకు తెలుసు. x బార్ అంటే ఏంటి ఇక్కడ, సో x బార్ అంటే మీన్ 0 కదా. సో ఫస్ట్ ఇక్కడ 0 కాబట్టి ఫస్ట్ వాల్యూ -3, -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 9. నెక్స్ట్ -2 హోల్ స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0నే కదా. నెక్స్ట్ 0 యాడ్ చేద్దాం. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. టోటల్ యాడ్ చేస్తే చూడండి ఎంత వస్తుంది, 9 + 9 అంటే 18, 4 + 4 అంటే 8, 18 + 8 అంటే ఎంత 26, 26 + 2 అంటే 28. సో √(28) డివైడెడ్ బై n అంటే 7. సో 7 1s 7 4s, √4 అంటే 2, 2కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a woman traveled at 20 meters
per minute for 90 minutes, and then at 65 meters per minute for 60 minutes, find her average speed for the entire journey. సో యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 20 మీటర్స్, ఫస్ట్ 90 మినిట్స్ ఏమో 20 స్పీడ్తో, అండ్ నెక్స్ట్ 60 మినిట్స్ 65 స్పీడ్తో వెళ్తే టోటల్ యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంది? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. టోటల్ టైం అయితే ఇక్కడ ఉంది 150 మినిట్స్ అని. టోటల్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. సో ఈ 20 స్పీడ్తో 90 మినిట్స్ ట్రావెల్ చేసిందంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? 20 ఇంటూ 90 అంటే 1800 మీటర్స్ కవర్ చేశారు. నెక్స్ట్ 65 ఇంటూ 60, సో 6 5s ఈజ్ 30, 6 6 36 ప్లస్ 3 అంటే 39 డివైడెడ్ బై టోటల్ టైం 90 ప్లస్ 60 అంటే 150. ఇప్పుడు యాడ్ చేస్తే 9 ప్లస్ 8 7, 3 ప్లస్ 2 అంటే 5, సో 5700 డివైడెడ్ బై 150. ఈ జీరో క్యాన్సిల్. 15 months, 15 3s ఈజ్ 45, ఇంకా మనకి 12 ఉంటుంది. 15 8s ఈజ్ 120, సో 38 మీటర్స్ పర్ మినిట్ అనేది యావరేజ్ స్పీడ్ అయితే ఆప్షన్ ఏ. నెక్స్ట్, a tourist completes his 120-kilometer journey in 3 stages. In the first stage, he travels at x km per hour. In the second stage, he increases his speed by 50%. In the third stage, he reduces his second stage speed by 20%. He spends equal time in all 3 stages and his average speed for the entire journey is 48 km per hour. Find x rounded to 1 decimal place. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, టోటల్ 120 కిలోమీటర్స్ జర్నీ మనల్ని అడుగుతుంది ఏంది? ఫైండ్ ఎక్స్ రౌండెడ్ టు 1 డెసిమల్ ప్లేస్. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంది? ఫస్ట్ స్టేజ్లో ఆమె ట్రావెల్ చేసిన స్పీడ్ అనేది. సో స్పీడ్ ఎక్స్ అని చెప్పి తీసుకున్నారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ఏమైంది? 3 స్టేజెస్లో డిస్టెన్స్ని 120 కిలోమీటర్స్ని కవర్ చేస్తే ఫస్ట్ స్టేజ్లో ఎక్స్ స్పీడ్తో, నెక్స్ట్ వచ్చేసి 50% ఇంక్రీజ్ చేశారు, నెక్స్ట్ 20% రెడ్యూస్ చేశారు. సో ఓవరాల్గా టైం అనేది కాన్స్టెంట్గానే ఉంది 3 స్టేజెస్లో. అయితే మనకి ఇక్కడ ఇచ్చింది యావరేజ్ స్పీడ్ వచ్చేసి 48 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి ఇచ్చారు. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం, అవునా? సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 120 కిలోమీటర్స్ 3 స్టేజెస్లోకి డివైడ్ అయిపోయింది. ఈక్వల్ టైం కాబట్టి ఫస్ట్ స్టేజ్ 1 టీ అయితే స్టేజ్ 2 కూడా టీ, స్టేజ్ 3 కూడా టీ టైం తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది? ఎక్స్ ఉంది. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఉంటుంది? 50% ఇంక్రీజ్ చేశారు కదా. సో 3/2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. సో ఈ స్పీడ్తోనే వెళ్తూ థర్డ్ స్టేజ్లోకి కూడా ఎంటర్ అయిపోయారు. అంటే 3/2 ఆఫ్ ఎక్స్ స్పీడ్తో. ఇప్పుడు ఏం చేశారు? థర్డ్ స్టేజ్ వెళ్ళంగానే 20% రెడ్యూస్ చేశారు. సో ఈ 3/2 ఆఫ్ ఎక్స్లో నుంచి 20% రెడ్యూస్ చేస్తే 20% అంటే ఎంత? 1/5. సో 5 యూనిట్స్ మీద 1 రెడ్యూస్ చేస్తే 4/5కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 2 1s, 2 2s is 4, 3 into 2 అంటే 6, సో 6/5 అవుతుంది కదా. ఎరేస్ చేసి నీట్గా 6/5 అని చెప్పి రాద్దాం. ఓకే, సో 6/5 ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకి స్పీడ్స్ వచ్చినాయి. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే 48 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి ఇచ్చారు. టోటల్ డిస్టెన్స్, సో ఫస్ట్ ఎక్స్ స్పీడ్తో టీ టైం ట్రావెల్ చేశారు. సో ఎక్స్ ఇంటూ టీ ప్లస్ 3/2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ, నెక్స్ట్ 6/5 ఇంటూ ఎక్స్ బై టీ హోల్ డివైడెడ్ బై టోటల్ టైం ఏమవుతుంది? టీ ప్లస్ 3 అంటే టీ అంటే 3t అవుతుంది, అవునా? సో పైన మనకి న్యూమరేటర్లో టీ కామన్ తీసుకుంటే ఈటీ 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 అండ్ ఈటీ క్యాన్సిల్ అయిపోతుందా? 48 ఇంటూ 3 అంటే 3 8s 24, 3 4s 12 ప్లస్ 2 అంటే 14. సో 144 is equal to x plus 3/2 times of x plus 6/5 times of x. సో 5 into 2 అంటే 10 కదా. సో 144 into 10 అంటే 1440 ఈక్వల్ టు నౌ 10x. సో ఇక్కడ 10x అండ్ రాద్దాం లేదా 10x ప్లస్ 15x ప్లస్ 12x యాడ్ చేస్తే 10 ప్లస్ 15 25,
25 plus 12 అంటే 37. సో x is equal to 1440 divided by 37. సో 37 into 3 అంటే 111. సో 37 into 3 111. ఇంకా మనకి 33 ఉంటుంది. నెక్స్ట్ 37 into 8. 37 into 8 ఎంత వస్తుంది? 296. ఇంటూ 8 అంటే 296. సో 330లో 296 వెళ్ళిపోతే 30 and 4. సో 34 ఉంటుంది. ఇంకా మనకి 34. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 37 into 9 అంటే 333 కదా. సో 38.9. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. If A's salary is 130% more than B's salary, then B's salary is how many percent less than A's salary? సో చూడండి, సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఏ బి శాలరీ, ఎవరి శాలరీ ఎక్కువ? ఏ శాలరీ ఇస్ 130% మోర్ అన్నారు. అంటే బి శాలరీ 100 అయితే ఏ శాలరీ ఏమవుతుంది? 230 అవుతుంది కదా. క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి? లెస్ దెన్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? డిఫరెన్స్ ఎంత ఉంది? 130 ఉంది. డివైడెడ్ బై లెస్ దెన్ అని చెప్పి అడిగినప్పుడు మోర్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ మోర్ ఉంది 230. సో డివైడెడ్ బై 230 ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్. సో 1300 డివైడెడ్ బై 23. 23 ఇంటూ 5 115. సో ఇంకా 15 ఉంటుంది. 23 ఇంటూ 5 ఇస్ 115. 15 ఉంటుంది. 150 కదా. సో నెక్స్ట్ 23 ఇంటూ 6 చేస్తే 138. So 56 point some value. Option C is our answer. Next. A natural number n is such that 120 and n have LCM 360 and 900 and n have HCF 90. Find the possible value of n. సో ఇక్కడ n వాల్యూ అనేది, n అనేది ఒక న్యాచురల్ నంబర్. సో ఎలా ఉంటుందంటే LCM ఆఫ్ 120 అండ్ n చేస్తే 360 వస్తుంది. అదే హెచ్సిఎఫ్ ఆఫ్ 900 అండ్ ఎన్ తీసుకుంటే 90 వస్తుంది. సో ఎన్ ప్లేస్లో మనం ఎన్ని పాసిబుల్ వాల్యూస్ని ఉంచవచ్చా కౌంట్ని చెప్పమంటున్నారు ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ హెచ్సిఎఫ్తో స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ 900 ఉంది. సో హెచ్సిఎఫ్ 90 రావాలి అని అంటే ఖచ్చితంగా ఎన్ వాల్యూ ఎంత ఉండాలి? 90 ఉండాలి కదా. సో ఎన్ వాల్యూ 90 మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఎన్ వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తే ఎల్సిఎం కూడా 360 వస్తుందా? అంటే ఎన్ వాల్యూ మనము ఓన్లీ వన్ పాసిబుల్ వాల్యూనే వస్తుంది, అది 90. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. సపోజ్ మనకి హెచ్సిఎఫ్ అనేది 90 ఆఫ్ ఎన్ ఇస్తే అండ్ ఈ హెచ్సిఎఫ్ 90 అయితే ఇక్కడ మనం ఎన్ ప్లేస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా పెట్టుకోవచ్చు. 90 మల్టిపుల్స్, 90 కన్నా గ్రేటర్ ఎన్ని మల్టిపుల్స్ అయినా. సపోజ్ లైక్ 90 ఇంటూ 2 చేస్తే ఎంత? 180 అవునా. సో 90 ఇంటూ 3 అంటే ఎంత? 270. సో ఇలాంటి ఎన్ని మల్టిపుల్స్ పెట్టినా మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 90 వస్తుంది. పాసిబుల్ పెయిర్స్ అనేవి ఎన్నైనా ఉంటాయి. బట్ ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఆల్రెడీ 900 ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత ఉండాలి? 90 రావాలి అని అంటే ఖచ్చితంగా ఎన్ వాల్యూ 90 ఉండాలన్నమాట. క్లియర్ కదా. నెక్స్ట్, Amit invested equal amounts in simple interest and compound interest at the same annual rate of 4% for 2 years. At the end, he found a difference of 52 rupees between the two interest amounts. What was the amount invested in each case? సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి. బట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 52 రూపీస్ వచ్చింది. బికాస్ కాంపౌండ్ ఇంట్రెస్టే మనకి ఎక్కువ కదా, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అయింది కాబట్టి. సో ఎప్పుడైనా మనకి ఇట్లాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ 2 years డిఫరెన్స్ ఇచ్చినప్పుడు చాలాసార్లు డిస్కస్ చేసాం ఫార్ములా మనం. సో ఫార్ములా ఏమవుతుంది? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ compound interest and simple interest into 100 by rate of interest whole square. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. డిఫరెన్స్ ఇక్కడ 52 ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% కదా, డివైడెడ్ బై 4 హోల్ స్క్వేర్. 4 1s 425. సో 52 ఇంటూ 25 ఇంటూ 25. యూనిట్ డిజిట్ చూస్తే మనకి 0 అన్నిట్లో ఈక్వల్గానే ఉంది. సో మల్టిప్లై చేద్దాం. 25 ఇంటూ 2 అంటే 50. 25 ఇంటూ 5 125 ప్లస్ 5 అంటే ఎంత? 130 ఇంటూ 25.
సో లాస్ట్ 2 డిజిట్స్ 0, 5 3s 15. సో లాస్ట్ 3 డిజిట్స్ మనకి 500 ఉండాలి. లాస్ట్ 3 డిజిట్స్ 500 ఉంది, ఆప్షన్ ఏ. సో 25 3s is 75, క్యారీ 7. 25 1s 25 ప్లస్ 7 అంటే ఎంత? 32. సో 32,500 is our answer. Next. At what annual rate will a sum of money become 5 times itself in 10 years on simple interest? సో ఎన్ని టైమ్స్ అవుతుంది? 5 టైమ్స్ అవ్వటానికి 10 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సేమ్ రిపీటెడ్ ప్రాబ్లం కదా. 5 టైమ్స్. సో ఎన్ అనేది 5 అనుకుంటే n-1 ఏమవుతుంది? 4 ఇంటూ 100. సో 400 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ 10 ఇయర్స్ అని ఇచ్చారు. సో ఈ జీరో క్యాన్సిల్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 40% వచ్చింది, ఆప్షన్ బి. The mode of the following data is 36. Find the missing frequency. సో ఇక్కడ మోడ్ ఆల్రెడీ 36 అని చెప్పి ఇచ్చారు. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మోడ్ 36 అని చెప్పి ఇచ్చారు కదా. మనం మోడ్ అంటే ఏం తీసుకుంటాము? ఈ ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో వాల్యూ అదే మనము మోడ్ అని చెప్పి తీసుకుంటాం. బట్ ఎక్స్ వాల్యూని కన్సిడర్ చేయకపోతే ఇప్పుడు 4 6 9 5 ఈ 4 బిగ్ వాల్యూ 9 కాబట్టి 9 మనకి మోడ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ సపోజ్ 9 కన్నా ఎక్కువ వస్తే ఏమవుతుంది? అప్పుడు మోడ్ అనేది ఈ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది ఎక్సే కాబట్టి మనం ఆప్షన్స్ని ఒకసారి చెక్ చేస్తే ఏ వాల్యూ కూడా, అంటే ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నా 6 తీసుకున్నా 4 తీసుకున్నా 3 తీసుకున్నా 9 కన్నా బిలోనే కదా ఉంది. ఖచ్చితంగా ఈ 4 ఒకటే కదా మనకు ఆన్సర్ అయ్యేది. అంటే ఇక్కడ ఏంటి అర్థము? మోడ్ అనేది మనకి మోడ్ క్లాస్ ఇది అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్1 డివైడెడ్ బై ఎఫ్ మైనస్ ఎఫ్1 ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్2 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ ఎఫ్ అంటే 9, ఎఫ్1 అంటే ఎక్స్, ఎఫ్2 అంటే 5. ఎల్ వాల్యూ ఎంత ఉంది? లోవర్ క్లాస్ లిమిట్ 30, హైట్ వచ్చేసి 10. సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ ఎంత ఇచ్చారు? 36. సో 36 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ ఎఫ్ అంటే 9 మైనస్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 9 మైనస్ ఎక్స్ ప్లస్ 9 మైనస్ 5 ఇంటూ 10. సో 36 మైనస్ 30 అంటే 6 ఈక్వల్ టు 9 మైనస్ 6 ఇంటూ 10 డివైడెడ్ బై 9 మైనస్ 5 అంటే ఎంత? 4. సో 9 ప్లస్ 4 అంటే 13. ఇక్కడ మనకి 13 మైనస్ ఎక్స్ వస్తుంది. 2 3s 2 5s. సో 13 ఇంటూ 3 అంటే 39 మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 5x. 5x మైనస్ 3x అంటే 2x ఈక్వల్ టు 45 మైనస్ 39 అంటే ఎంత? 6. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ మనకి 3 వస్తుంది. ఎక్స్ వాల్యూ అనేది 3 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? A room's length, breadth and height are 20, 10 and 6 meters respectively. If the rate of painting all 4 walls and the ceiling is 15 rupees per square meter, find the total cost. సో ఇక్కడ ఒక రూమ్లో 4 వాల్స్ని అండ్ రూఫ్ని పెయింట్ చేయడానికి పర్ స్క్వేర్ మీటర్ 15 రూపీస్ పడుతుంటే టోటల్ కాస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ని ఇచ్చారు మనకి. ఓకే, సో 4 వాల్స్ని పెయింట్ చేయడానికి 4 వాల్స్ ఏరియా ఫార్ములా అయింది. ఫస్ట్ 2 times of length plus breadth into height. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నారు? రూఫ్ అంటే ఎల్ ఇంటూ బి కూడా పెయింట్ చేయాలి. ఈ టోటల్ ఏరియాని పర్ స్క్వేర్ మీటర్ 15 రూపీస్ చొప్పున. సో 15 మల్టిపుల్ 3 ఇంటూ 5. సో ఆప్షన్స్ని చూస్తే 5 మల్టిపుల్ అవుతుంది. 3ని చెక్ చేద్దామా? 9 ప్లస్ 2 అంటే 11, క్యాన్సిల్ అవ్వదు. 6 ప్లస్ 5 అంటే 11 అవ్వట్లేదు. 8 ప్లస్ 4 12, 7 ప్లస్ 2 9. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినా ఇంకా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. ఎల్ ప్లస్ బి. సో ఎల్ బి హెచ్ 20 ప్లస్ 10 అంటే 30. సో 2 ఇంటూ 30 ఇంటూ హెచ్ అంటే 6. ఎల్ ఇంటూ బి 20 ఇంటూ 10 అంటే 200 ఇంటూ 15. సో 2 ఇంటూ 30 అంటే 60. 60 ఇంటూ 6 అంటే 360. 360 ప్లస్ 200 అంటే ఎంత?
560 into 15. So 15 into 6 ante 90. Carry 9. 15 5s 75 plus 9 ante 84. So 8,400 rupees. Option C. 20% of a certain number is 200 more than 20% of 620. Find that number. సో ఇక్కడ 20% ఆఫ్ సర్టన్ నంబర్ మనకు తెలియదు ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. 20%ని 1/5 అని రాయొచ్చు కదా. సో x/5 అనేది ఇక్కడ కూడా 20% ఆఫ్ 620. సో డివైడెడ్ బై 5 చేస్తే 5 1s క్యారీ 1 5 2s 5 4s ఈజ్ ఈక్వల్ టు 200. సో x/5 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ 124 అంటే 324. సో x ఈజ్ ఈక్వల్ టు 5 4s 20. 5 2s 10 plus 2 12. 5 3s 15 plus 1 16. So 1620 is our answer. Option C. The areas of two similar triangles are 841 centimeter square and 676 centimeter square respectively. Find the ratio of their corresponding altitudes. సో ఇక్కడ మనకి ఏరియాస్ని ఇచ్చి ఆల్టిట్యూడ్స్ రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్ కదా, ఏరియాస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనము స్క్వేర్ రూట్లో అప్లై చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 841 ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 676. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అంటే 29. 676 అంటే 26. సో 29 ఈజ్ టు 26 అనేది ఆల్టిట్యూడ్ రేషియో అయితే. ఆప్షన్ డి. The sum of 12 numbers is 528. Find their average. So 12 numbers sum 528. Average ఏమవుతుంది 528 divided by 12. So 2 into 4 చేస్తేనే మనకి యూనిట్ డిజిట్ 8 వస్తుంది. ఆప్షన్ బి. A bag contains 1 rupee, 2 rupee and 5 rupee coins in the ratio 8:4:3. If the total value of the coins is 930 rupees, what is the total number of coins in the bag? So ఒక బ్యాగ్లో 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 1 రూపీ కాయిన్స్ ఏమో 8x అని చెప్పి అనుకుందాం. 8x అయితే 2 రూపీ కాయిన్స్ 4 యూనిట్స్ అండ్ 5 రూపీ కాయిన్స్ 3 యూనిట్స్. టోటల్ వాల్యూ అంటే ఈ 1 రూపీ కాయిన్స్ ఇంత క్వాంటిటీలో ఉంది కాబట్టి టోటల్ వాల్యూ ఏమవుతుంది 8x అవుతుందా? సిమిలర్గా ఈ వాల్యూ 8x అండ్ ఇక్కడ 15x. టోటల్ యాడ్ చేస్తే 8 + 8 16 + 15 అంటే 31x. సో ఈ 31x వాల్యూ అనేది 930కి ఈక్వల్ అయితే 31 into 3 చేస్తే 93. సో x వాల్యూ ఇక్కడ నుంచి 30 వచ్చింది. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద బ్యాగ్? సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏమవుతాయి ఇక్కడ చూడండి, ఇది మనకి కాయిన్స్ వాల్యూ అనమాట. అంటే 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ ఎన్నెన్ని ఉన్నాయి క్వాంటిటీ. సో టోటల్ వాల్యూ ఓకేనా. మనల్ని అడుగుతుంది ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని. సో టోటల్ క్వాంటిటీ 8x + 4x 12x + 3x అంటే 15x. సో 15 into 30 అంటే 450 కాయిన్స్ ఉన్నాయి. ఆప్షన్ సి. P, Q and R type of items cost 280 rupees, 180 rupees and 120 rupees per item respectively. Subrata buys items of each type in ratio 3:2:3 for 6,240 rupees. How many items of type Q did she buy? So same ఇప్పుడు సాల్వ్ చేసిన ప్రాబ్లం సేమ్ టైప్ అనమాట. సో P, Q అండ్ R. కాస్ట్ వచ్చేసి పీది 280 రూపీస్ అయితే క్యూ కాస్ట్ 180 రూపీస్, ఆర్ కాస్ట్ 120 రూపీస్. ఏ రేషియోలో పర్చేస్ చేశారు 3:2:3. సో 3x 2x 3x. ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 28 into 3 అంటే 84. సో 840x. 18 2s 36. 12 3s 360x. 360 360 720. 720 plus 800 అంటే ఎంత 1520 plus 40 అంటే 1560. సో 1560 of x is equal to 1560 of x is equal total value 6240 అని ఇచ్చారు. సో ఈ 0 క్యాన్సిల్. నౌ 15 into
156 అని ఉందా చూడండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 624/156. సో 6 4s ఈజ్ 24, 15 4s 60 అవునా. సో 156 ఇంటూ 4 చేస్తే 624 అంటే x వాల్యూ 4 వచ్చింది. క్యూ ఐటమ్స్ ఎన్ని పర్చేస్ చేశారు 2x కదా, 2 ఇంటూ 4 అంటే 8, సో 8 యూనిట్స్, ఆప్షన్ డి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ డివిజన్ 6 1s 6 3s, సో 16 ప్లస్ 3 మైనస్ 3 ఇంటూ 3 అంటే 9, సో 3 మైనస్ 9 అంటే -6, 16 మైనస్ 6 అంటే ఎంత 10, ఆప్షన్ సి. Selling an article at 3/10 of its market price results in a 16% loss of Hitesh. If he sells it at 69% of the market price, find the profit percentage. సో ఇనీషియల్గా 10 యూనిట్స్ ఉన్నదనమాట. ఈ 10 యూనిట్స్ ఏం చేశారు 3 యూనిట్స్కి అమ్మటం మూలాన 16% లాస్ వచ్చింది. సో అంటే 84 యూనిట్స్కి ఈక్వల్ అయ్యింది కదా. సో ఈ 3 యూనిట్స్ అనేది 84 యూనిట్స్కి ఈక్వల్ అయితే ఇఫ్ ఈ సేల్స్ 69% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్, ఇక్కడ మార్కెట్ ప్రైస్ 10 యూనిట్స్, ఇందులో 69% అంటే ఎంత 6.9. సో ఇప్పుడు ఈ 6.9కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. 3 1s 3 2s 3 3s, సో పాయింట్ నుంచి తీసేస్తే 23 ఇంటూ 4 అంటే ఎంత 92, క్యారీ 9, 23 ఇంటూ 8 అంటే 184 ప్లస్ 9 అంటే 193, సో 193.2, 193.2%. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, కాస్ట్ ప్రైస్ మనం 100 యూనిట్స్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 193.2, సో ప్రాఫిట్ వచ్చేసి 93.2%, ఆప్షన్ డి. P sells an article to Q at a profit of 77%. Q sells the same article to R at a loss of 50%. If R paid 2,655 rupees for the article, at what price was the article purchased by P? సో ఇక్కడ ఫస్ట్ P Qకి 77 ప్రాఫిట్తో QRకి 50% లాస్తో సెల్ చేసినాక R Qకి ఇంత అమౌంట్ 2,655 రూపీస్ పే చేస్తే టోటల్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ P అంటే ఇనీషియల్గా P ఎంతకి ఆ ఆర్టికల్ని పర్చేస్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో పర్చేస్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్లో ఫస్ట్ PQ అమ్మేటప్పుడు 77 ప్రాఫిట్తో అమ్మారు కదా, సో 177/100. నెక్స్ట్ QRకి 50% లాస్తో అంటే 1/2కి అమ్మితే ఈ ప్రైస్ 2,655కి ఈక్వల్. సో ఇక్కడ చూడండి 177 అండ్ 2655 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 2655 ఇంటూ 2 ఇంటూ 100 అంటే 200 డివైడెడ్ బై 177. సో ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ని మనం డివైడ్ చేస్తే 2655 డివైడెడ్ బై 177, 177 ఇంటూ 1 అంటే 177, 15 మైనస్ 7 అంటే ఎంత 8, 21 మైనస్ 17 అంటే 4, సో ఈ 5 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు 177 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది 25 మైనస్ 17 కదా 25 8 వస్తుంది, సో 885. నా 177 ఇంటూ 5 తీసుకుంటే సో 5 7s 35, 15 7s 85, 85 ప్లస్ 3 అంటే 88 కదా, సో దట్ ఈస్ 885 అంటే 177 ఇంటూ 15 ఈజ్ 2655, 15 ఇంటూ 2 అంటే 30, సో 3000 అనేది పర్చేస్ ప్రైస్ అవుతుంది ఆర్టికల్ది, ఆప్షన్ సి. If x power 4 minus 83x square plus 1 is 0, x is greater than 0, find the value of. సో ఈ టోటల్ టర్మ్ని ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా, సో ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 83x స్క్వేర్ ఈ సైడ్ వెళ్ళిపోయి డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్తో ఉట్టి 83 ఉంటుంది, సో ప్లస్ 83. మనం అడుగుతుంది ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ప్లస్ 28. సో x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ కావాలి అని అంటే ఫస్ట్ x మైనస్ 1/x కావాలి కదా. x మైనస్ 1/x ఎలా వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ నుంచి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 83 మైనస్ 2 81.
సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9కి ఈక్వల్ అవుతుంది. సో x మైనస్ 1/x అనేది 9కి ఈక్వల్ అయింది. ఇప్పుడు క్యూబ్ కావాలి అని అంటే, సో క్యూబ్ కావాలి అని అంటే x మైనస్ 1/x k అని చెప్పి తీసుకుంటే x మైనస్ 1/x k అయితే x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అనేది k క్యూబ్ ప్లస్ 3kకి ఈక్వల్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే k క్యూబ్ 9 క్యూబ్ అంటే 729 ప్లస్ 3 ఇంటూ 9 అంటే 27. ఈ 28ని కూడా యాడ్ చేసేద్దామా? ఈ టోటల్ టర్మ్ అనేది మనకి ఎంత వచ్చింది? 729 ప్లస్ 27. సో 28 టోటల్ని యాడ్ చేసేస్తే 8 ప్లస్ 7 అంటే 15 ప్లస్ 9 అంటే 24. క్యారీ 2 ప్లస్ 2 4 ప్లస్ 2 6 ప్లస్ 2 అంటే 8. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 784. స్క్వేర్ రూట్ ఆఫ్ 784 అంటే 28కి ఈక్వల్. ఆప్షన్ డి. నెక్స్ట్, find the area of an equilateral triangle with side 8 centimeters. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఒక ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫార్ములా ఏంది? √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ 8 కదా, 8 ఇంటూ 8. సో 4 1s 4 2s, 8 ఇంటూ 2 అంటే 16 √3. బట్ ఆప్షన్లో మనకి √3 లేదు, అంటే √3 వాల్యూని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. √3 అంటే ఎంత గుర్తుండాలి మనకి? 1.732. 16 ఇంటూ 2 అంటే 32. 16 3 is 48 ప్లస్ 3 అంటే 51. 16 7s 112 ప్లస్ 5 అంటే 117 ప్లస్ 11 క్యారీ 11. 16 1 16 ప్లస్ 11 అంటే 27. సో 27.712. ఆప్షన్ డి. 29th క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y దట్ సాటిస్ఫైస్. సో y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ చూడండి, స్క్వేర్ రూట్లో 20 25 అని ఉంది, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 45 కదా. సో 5 స్క్వేర్ అంటే 25, 4 ఇంటూ 5 అంటే 20. సో 19 ఇంటూ 7 ఇంటూ 630 డివైడెడ్ బై 45 ఈక్వల్ టు y ప్లస్ 517. 9 7s 63, 9 5s 45. నెక్స్ట్ 5 ఇంటూ 14 ఈజ్ 70. సో 19, సో 14 ఇంటూ 7 అంటే 98. 98 ఇంటూ 19 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 517. సో 19 ఇంటూ 8 అంటే 152, క్యారీ 15. 19 ఇంటూ 9 అంటే 171కి 5 యాడ్ చేస్తే 176 ప్లస్ 10 అంటే 186. సో 1862 మైనస్ ఆఫ్ 517 is equal to y. సో 12 మైనస్ 7 అంటే 5. యూనిట్ డిజిట్ మనకి 5 రావాలి, రెండు ఆప్షన్స్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ 5 మైనస్ 1 అంటే 4 కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ 4 ఉండాలి, 45 ఉండాలి. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. చూడండి 5 4. నెక్స్ట్ 8 మైనస్ 5 అంటే 3, 1 3 4 5. ఆప్షన్ డి. నెక్స్ట్, Group A has 21 members, Group B has 11 members and Group C has 17 members. All members went to a restaurant. The average amount spent per member of groups A, B and C is 465 rupees, 410 rupees and 466 rupees respectively. Find the total overall average amount spent per member. So first Group A lo 21 members, Group B ki 11, గ్రూప్ సిలో 17 మెంబర్స్. యావరేజ్ గ్రూప్ ఏ యావరేజ్ ఎంత? 465, గ్రూప్ బి 410 అండ్ ఇక్కడ 466. సో ఓవరాల్గా గ్రూప్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ని చెక్ చేద్దాం. అవ్వకపోతే అప్పుడు యూనిట్ డిజిట్ అవ్వకపోతే డిజిటల్ సమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ 1 ఇంటూ 5 అంటే 5, 1 ఇంటూ 0 అంటే 0, 7 6 42 డివైడెడ్ బై, సో 1 ప్లస్ 1 2 ప్లస్ 7 9. సో 5 ప్లస్ 2 అంటే 7, 7 బై 9. సో 9 ఇంటూ 3 చేస్తేనే కదా 27. యూనిట్ డిజిట్ మనకి 3 ఉండాలి. ఆప్షన్ డి. ఓకేనా? సో అన్ని 30 క్వశ్చన్స్ మనము ఈరోజు ఈ క్లాస్లో సాల్వ్ చేసేసాము. సో నెక్స్ట్ షిఫ్ట్లో మళ్ళీ కలుద్దాము. ఇప్పుడు దాకా జరుగుతున్న క్లాస్ పీడిఎఫ్స్ ఏమో హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది, పీడిఎఫ్ సెక్షన్లో.
యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ వాచింగ్ అండ్ కీప్ షేరింగ్. వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.